రైట్. అయోధ్య రామాలయంలో భద్రతా లోపం బయటపడినట్లు ప్రచారం జరుగుతుంది. దక్షిణ పోర్టికోలో అహ్మద్ షేక్ అనే యువకుడు అన్యమత ప్రార్థనకు ప్రయత్నించడంతో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు అడ్డుకున్న సమయంలో అహ్మద్ షేక్ పెద్ద పెట్టున నినాదాలు చేసినట్లుగా చెబుతున్నారు. ఈ అంశంపై వివరాలు వెల్లడించడానికి భద్రతా సిబ్బంది, పోలీసులు, ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు నిరాకరిస్తున్నారు. అన్యమత ప్రార్థనలు చేసిన అహ్మద్ షేక్ ను రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. అయోధ్య రామాలయంలో భద్రతా లోపం బయటపడినట్లు ప్రచారం జరుగుతుంది. దక్షిణ పోర్టికోలో అహ్మద్ షేక్ అనే యువకుడు అన్యమత ప్రార్థనకు ప్రయత్నించడంతో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు అడ్డుకున్న సమయంలో అహ్మద్ షేక్ పెద్ద పెట్టిన నినాదాలు చేసినట్లుగా కూడా సమాచారం. ఈ అంశంపై వివరాలు వెల్లడించడానికి భద్రతా సిబ్బంది, పోలీసులు, ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు నిరాకరిస్తున్నారు. అన్యమత ప్రార్థనలు చేసిన అహ్మద్ షేక్ ను రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. అయోధ్య రామాలయంలో భద్రతా లోపం బయటపడినట్లుగా ప్రచారం కొనసాగుతుంది. దక్షిణ పోర్టికోలో అహ్మద్ షేక్ అనే యువకుడు అన్యమత ప్రార్థనకు ప్రయత్నించడంతో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు అడ్డుకున్న సమయంలో అహ్మద్ షేక్ పెద్ద పెట్టిన నినాదాలు చేస్తున్నట్లుగా కూడా చెబుతున్నారు. ఈ అంశంపై వివరాలు వెల్లడించడానికి భద్రతా సిబ్బంది, పోలీసులు, ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు నిరాకరిస్తున్నారు. అన్యమత ప్రార్థనలు చేసిన అహ్మద్ షేక్ ను రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది.